యూపీఎస్సీ ఆస్పిరెంట్స్కి సువర్ణావకాశం. యూపీఎస్సీ క్లాసెస్ ఎల్టీఎక్స్ క్లాసెస్లో మీరు ఆఫ్లైన్ మరియు ఆన్లైన్ రెండింట్లో కూడా పొందొచ్చు. ఇఫ్ యూ వాంట్ ప్రాపర్ ఆఫ్లైన్ క్లాసెస్, మన ఎల్టీఎక్స్ ఐఏఎస్ క్లాసెస్ వైజాగ్లో కొత్త బిల్డింగ్, మన ఓన్ బిల్డింగ్లో స్టార్ట్ అవుతున్నాయి. న్యూ బ్యాచెస్ 1 May 2025 నుండి వస్తున్నాయి. ఇది మీకు జాబ్ వచ్చేంత వరకు మీకు యాక్సెస్ ఉంటుంది. ద బెస్ట్ పార్ట్ ఈజ్ యూ హ్యావ్ ఎయిర్ కండిషన్ క్లాస్ రూమ్స్, రీడింగ్ రూమ్ ఫెసిలిటీ, లైబ్రరీ, కంప్యూటర్ ల్యాబ్. ఆల్ దీస్ ఫీచర్స్తో మన ప్రాపర్ ఆఫ్లైన్ క్లాసెస్ 1 May 2025 నుండి ప్రారంభమవుతున్నాయి. వినియోగించుకోండి. లేదు మేము వైజాగ్ వరకు రాలేము, ఇంట్లోంచే తీసుకుంటాం అనుకుంటే యూ కెన్ గో ఫర్ అవర్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్. ఆన్లైన్లో తీసుకోవచ్చు. ఇందులో మీకు జిఎస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్, ఎన్సీఆర్టీ ఫౌండేషన్, కరెంట్ అఫైర్స్, సీసాట్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఇవన్నీ మీకు ఆఫ్లైన్లో కూడా వస్తాయి. ఇది కేవలం 60,000 రూపాయలకే 5,000 పర్ మంత్ ఈఎంఐ ఆప్షన్తో లైఫ్ టైం వ్యాలిడిటీతో మీరు పొందవచ్చు. ఓకే, ఆన్లైన్ కావాలన్నా ఆన్లైన్ ఆప్షన్ ఉంది, ఆఫ్లైన్ కావాలంటే ఆఫ్లైన్ ఆప్షన్ ఉంది. యూ కెన్ చూస్ బోత్. అండ్ ద బెస్ట్ పార్ట్ ఈజ్ ఇనాగరల్ ఆఫర్లో భాగంగా ఆఫ్లైన్ తీసుకునే వాళ్ళకి ఆన్లైన్ ఫ్రీగా ఇస్తున్నాం. ఆన్లైన్ యాక్సెస్ ఈజ్ అబ్సల్యూట్లీ ఫ్రీ యాజ్ పార్ట్ ఆఫ్ అవర్ ఇనాగరల్ ఆఫర్. ఎవరైతే ఆఫ్లైన్ జాయిన్ అవుతారో ఆన్లైన్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ మీకు లైఫ్ టైం వ్యాలిడీతో కంప్లీట్గా ఫ్రీగా ఇస్తున్నాము. ఆఫ్లైన్లో మీకు 19 బుక్స్ కూడా వస్తాయి. ఎగ్జామ్ కోసం కంప్లీట్ సిలబస్ కవర్ చేసేలాగా 19 బుక్స్ కూడా మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. సో డూ మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ. టేక్ కేర్, బాయ్. ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి, వివరాలు తెలుసుకోండి. లైన్ బై లైన్ అనాలిసిస్ ఆఫ్ టుడేస్ ఎడిటోరియల్. డబుల్ ట్రబుల్ ఏంటి, అసలు ఏం చెప్తున్నారు ఇక్కడ? ది ఆధార్ సీమ్స్ ద డిఫాల్ట్ బెట్ to restrict a voter to one polling location. Aadhaar seems the default bet. ఒక ఓటర్ని ఒక పోలింగ్ స్టేషన్కే, ఒక పోలింగ్ లొకేషన్కే రెస్ట్రిక్ట్ చేయడానికి ఏది బెస్ట్ మెథడ్ అంటే ఆధారే బెస్ట్ మెథడ్ లాగా కనిపిస్తోంది. డిఫాల్ట్ బెట్ అంటే మెథడ్ అన్నట్టుగా తీసుకోవచ్చు. మనకి ఇక్కడ బై డిఫాల్ట్ అదే బెస్ట్ సిస్టంలా అనిపిస్తుంది. ద ఇంటిగ్రిటీ ఆఫ్ ది ఎలక్టోరల్ సిస్టమ్ ఇన్ ఇండియా is dependent upon the confidence reposed in it by the prospective voters and the participatory political parties. ఒక ఎలక్టోరల్ సిస్టమ్ యొక్క ఇంటిగ్రిటీ ఏంటమ్మా? దాని యొక్క నమ్మకం, నిజాయితీ, రైట్? ఎలక్టోరల్ సిస్టమ్ నిజాయితీగా పనిచేస్తోంది అని మనం నమ్మాలి. సో అనేది దేని మీద ఆధారపడుతుంది? ప్రజలు దానిపై నుంచిన కాన్ఫిడెన్స్ పైన. ప్రాస్పెక్టివ్ ఓటర్స్ ఎవరైతే ఓట్లు వేస్తారో ఎలక్టోరేట్ అంటాం. సో ఎలక్టోరేట్కి ఎంత నమ్మకం ఉందనే దానిపైన, అలాగే పార్టిసిపేట్ చేసిన పొలిటికల్ పార్టీస్కి దానిపైన ఎంత నమ్మకం ఉంది అనే దానిపైన ఎలక్టోరల్ సిస్టమ్ యొక్క ఇంటిగ్రిటీ ఆధారపడుతుంది. వీళ్ళందరూ దాన్ని నమ్ముతున్నారంటే ఇంటిగ్రిటీ ఉన్నట్టు. ఇన్ రీసెంట్ ఇయర్స్ ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా హ్యాస్ డ్రా ఫ్లేక్ అంటే రిసీవ్డ్ క్రిటిసిజం రిసీవ్ చేసింది. ఎందుకు? ఫ్రమ్ ఓవర్బ్లోన్ టు డిజర్వ్డ్ రీజన్స్. అంటే కొన్ని ఓవర్బ్లోన్ అంటే చిన్నదానికి చాలా ఎక్కువగా హడావిడి చేసే క్రిటిసిజం కనిపించింది. టు డిజర్వ్డ్ రీజన్స్, కొన్ని నిజంగానే ఎలక్షన్ కమిషన్ నిజంగానే తప్పు చేసింది, దీన్ని క్రిటిసైజ్ చేయడంలో తప్పు లేదు అనే సందర్భాలు కూడా వచ్చాయి. సో 2 రకాల సందర్భాలు కూడా మనం చూసాం. ఫ్రమ్ పొలిటికల్ పార్టీస్ అండ్ సివిల్ సొసైటీ యాక్టివిస్ట్స్ కన్సర్న్డ్ అబౌట్ ట్రెండ్స్ ఇన్ ఇండియన్ డెమోక్రసీ. ఎవరి నుంచి వచ్చింది? పొలిటికల్ పార్టీస్ నుంచి, సివిల్ సొసైటీ యాక్టివిస్ట్ నుంచి కూడా. ఇండియన్ డెమోక్రసీలో ట్రెండ్స్ విషయంలో కొంచెం ఇండియన్ డెమోక్రసీ సరిగ్గా వెళ్తోందా లేదా అని కొందరు ఆందోళన వ్యక్తపరుస్తున్న వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలోంచి కూడా కన్సర్న్స్ అనేవి వచ్చాయి. ఎ న్యూ కంప్లైంట్ ఆఫ్టర్ రీసెంట్ స్టేట్ ఎలక్షన్స్ రిలేట్స్ టు ది ఇంక్రీజ్డ్ నెంబర్ ఆఫ్ ఎలక్టర్స్ ఇన్ ది అసెంబ్లీ పోల్స్ వెన్ కంపేర్డ్ టు ది నెంబర్స్ రిజిస్టర్డ్ ఇన్ ది జనరల్ ఎలక్షన్ ఫర్ ద సేమ్ ఇయర్ 2024. సో రీసెంట్గా ఒక కంప్లైంట్ వచ్చింది స్టేట్ ఎలక్షన్స్ తర్వాత. ఏంటా కంప్లైంట్ అంట? ఇట్ రిలేట్స్ టు ఇంక్రీజ్ నెంబర్ ఆఫ్ ఎలక్టర్స్ ఇన్ ది అసెంబ్లీ పోల్స్లో ఓటు వేసే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉందంట when compared to the numbers registered in the general election. అదే సంవత్సరం 2024లోనే జనరల్ ఎలక్షన్స్లో ఎంతమంది ఓటు వేశారు కన్నా స్టేట్ ఎలక్షన్స్లో ఇంకెక్కువ మంది ఓటు వేశారంట. అదేంటది చూద్దాం. ఓటు వేయడం అనుకో ఎలక్టర్స్, ఓటు వేసే వాళ్ళ సంఖ్య పెరిగింది. While a report in The Hindu found that such discrepancies in electorate registration were not unusual. హిందూలో రాసిన ఒక రిపోర్ట్ ఏం చెప్పిందంటే ఎలక్టోరేట్ రిజిస్ట్రేషన్లో ఇలా డిస్క్రిపెన్సీస్ అనేవి అన్యూజువల్ ఏం కాదు, కామన్గానే జరుగుతుంటాయని చెప్పి రిపోర్ట్ చెప్తున్నప్పటికీ when compared to the previous election cycles, the question raised vociferously by the opposition Congress party vociferous అంటే లౌడ్గా రైజ్ చేసిన ప్రశ్న ఏంటి అంటే
as to how a state such as Maharashtra registered an increase of 48 lakh voters in just 6 months since the general election has not been adequately answered by ECI. మరి పాయింట్ ఏంటంటే మీరు అసలు గమనించండి, మహారాష్ట్రలో జనరల్ ఎలక్షన్స్ తర్వాత 2+V1 2+డిజర్వ్డ్ రావచ్చా? ఎక్కడమ్మా 2+ ఎప్పుడు V1 రాదు, ఎవరు చెప్పారు? ఐఎమ్ గోయింగ్ టు మార్కెట్ అన్నాం అనుకో, ఐఎమ్ గోయింగ్ టు మార్కెట్ అనేది V1 ప్రతిసారి V1 అని కాదు, వర్బ్ వచ్చినప్పుడు V1 రూపంలో వస్తుంది. సో బ్లైండ్గా 2 తర్వాత ఎప్పుడు V1 వస్తుందని అనుకోకుండా అమ్మా, ఐఎమ్ గోయింగ్ టు మార్కెట్ అన్నాను. సో మార్కెట్ అనేది నౌన్ ఫామ్ కదా, 2 తర్వాత నౌన్ రావచ్చు కదా, 2 తర్వాత నౌన్ రావచ్చు. వర్బ్ అనేది వస్తే అది మనకి ఎప్పుడు కూడా V1 రూపంలో వస్తుంది అని అంటాం, అంతేగాని 2 తర్వాత ఎప్పుడు V1 వస్తుంది అని కాదు. 2 తర్వాత మనకి నౌన్స్ కూడా వస్తాయి. ఓకే, ఐఎమ్ టాకింగ్ టు యూ అన్నాను, నేను నీతో మాట్లాడుతున్నాను. టు యూ, వైఓయూ అనేది V1 కాదే, అర్థమైందా? ఓకే, ఇక్కడ ఏం చెప్తున్నారమ్మా, జస్ట్ లుక్ ఎట్ దిస్. కాంగ్రెస్ పార్టీ వొసిఫెరస్లీ అంటే లౌడ్గా ఏ విషయాన్ని రైజ్ చేస్తుంది? మొన్నే జనరల్ ఎలక్షన్స్ అయ్యాయి, ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్ అయ్యాయి మహారాష్ట్రలో, రెండింటికి మధ్య 48 లక్షల ఓటర్లు రిజిస్టర్ అయిపోయారా 6 నెలల్లోనే అని చెప్పి క్వశ్చన్ అడుగుతుంది. దానికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆన్సర్ ఇచ్చిందా అంటే ఇవ్వలేదు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దానికి ప్రాపర్గా ఆన్సర్ ఇవ్వలేదు. ఆన్సర్ అనేది ఇవ్వలేదు. దిస్ along with the ECI's disclosure that the nature of registration allowed for different electors to have the same elector's photo identification card number has allowed opposition parties, particularly the Trinamool Congress, to raise questions about the credibility of the registration process. So ఇది ఒక్కటే కాదమ్మా, ఇంకా ఉన్నాయి ఏంటమ్మా, along with ECI's disclosure that the nature of registration allowed for different electors to have the same elector's photo identification card epic number. ఇంకేముంటుందంటే మనకి మన రిజిస్ట్రేషన్ ఏదైతే ఉందో డిఫరెంట్ ఎలక్టర్స్కి ఒకే ఎలక్టర్ ఫోటో ఐడెంటిఫికేషన్ నెంబర్ ఉండొచ్చంట. డిఫరెంట్ పీపుల్కి ఒకే నెంబర్ ఉండొచ్చు అని చెప్పేసి కూడా అంటుంది. ఒకే నెంబర్ ఉండొచ్చు అని చెప్తుంది. ఇది ఎలా అవుతుంది చెప్పండి, ఆలోచించండి ఒకసారి. ఒకే నెంబర్ ఉండొచ్చు, అదేంటదమ్మా, 2 వేరు వాటికి ఒకే నెంబర్ ఉండొచ్చు అని చెప్పేసి, 2 ఎలక్టర్స్కి ఒకే నెంబర్ ఉండొచ్చు అని చెప్పి చెప్తుంది. అది కూడా క్రెడిబిలిటీ, దానివల్ల కూడా మనకి అపోజిషన్ పార్టీస్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ సరిగ్గా జరిగిందా లేదా అనే విషయంలో క్వశ్చన్స్ రైజ్ చేసే పరిస్థితికి దారితీసింది. క్వశ్చన్స్ రైజ్ చేసే సిచ్యువేషన్కి అది దారితీయడం అనేది జరిగింది. సో ఇది ఒక ప్రాబ్లం. వాట్ ఈజ్ వరీసమ్ ఈజ్ ద పాసిబిలిటీ ఆఫ్ ఎలక్టర్స్ ఓటింగ్ అక్రాస్ స్టేట్స్. ఏది వరీయింగ్ ఇష్యూ ఇక్కడ ఏంటమ్మా, ది పాసిబిలిటీ ఆఫ్ ఎలక్టర్స్ ఓటింగ్ అక్రాస్ స్టేట్స్ అంటే ఒక వ్యక్తి డిఫరెంట్ స్టేట్స్లో ఓటు వేసే అవకాశం కూడా వచ్చేస్తుంది. ఒక వ్యక్తి డిఫరెంట్ ప్లేసెస్లో ఓటు వేసే అవకాశాన్ని ఇది కల్పించేస్తుంది. ఇది పెద్ద ప్రాబ్లం. ఒకే వ్యక్తి డిఫరెంట్ ప్లేసెస్లో ఓటు వేసే అవకాశాన్ని కల్పిస్తుంది. ఇది చాలా పెద్ద సమస్య. దాని గురించి కొంచెం భయపడే పరిస్థితులు మనకి ఇప్పుడు కనిపిస్తున్నాయి. అందుకే వీఆర్ టాకింగ్ అబౌట్ దట్. ప్రైమా ఫేసి అంటే ఆన్ ద ఫస్ట్ ఇంప్రెషన్, బేస్డ్ ఆన్ ద ఫస్ట్ ఇంప్రెషన్. ఇప్పుడు ఎవరైనా ఒక పోలీస్ కానీ ఇన్వెస్టిగేటర్ కానీ ఒక కేసు జరిగినప్పుడు వెళ్ళారనుకోండి, అప్పుడు వాళ్ళకి ఇమీడియట్గా చూడగానే కనిపించేది ఏంటి, ప్రైమా ఫేసి ఎవిడెన్స్. ప్రైమా ఫేసి అంటే బేస్డ్ ఆన్ ద ఫస్ట్ ఇంప్రెషన్ అని అర్థం. సో దిస్ డిస్క్రిపెన్సీ ఇన్ ఎపిక్ నెంబర్స్ విచ్ ది ఈసీఐ, సో ప్రైమా ఫేసి అంటే బేస్డ్ ఆన్ ద ఫస్ట్ ఇంప్రెషన్, ఎపిక్ నెంబర్స్లో ఉన్న డిస్క్రిపెన్సీ అంటే ఒకే నెంబర్ 2-3కి ఉండే అవకాశం ఏదైతే ఉందో, విచ్ ద ఈసీఐ అవర్డ్ అంటే నొక్కి చెప్తుంది దట్ ఇట్ విల్ రెక్టిఫై బై అప్డేటింగ్ ద నెంబర్స్ ఇన్ ఇట్స్ వాటర్ డేటాబేస్ టు మేక్ దెమ్ యూనిక్. మేము రెక్టిఫై చేస్తాము, వాటర్ డేటాబేస్లో అప్డేట్ చేస్తాము, యూనిక్ చేస్తాము, ఎవరి కాళ్ళకి విడివిడిగా ఉండేలాగా చేస్తామని చెప్పి ఈసీఐ ఇప్పుడు నొక్కి చెప్తోంది. ఓకే, ఇదేం పెద్ద ప్రాబ్లమే. దిస్ డిస్క్రిపెన్సీ ఇన్ ఎపిక్ నెంబర్స్ ఈజ్ నాట్ ప్రాబ్లమాటిక్. ఇది ప్రాబ్లమాటిక్ కాదు అంటున్నారు. ప్రైమా ఫేసి అంటే అర్థం ఏంటమ్మా, ఆన్ ది ఫస్ట్ ఇంప్రెషన్. ఇది ప్రాబ్లమాటిక్ అంటే కాదు. ఈ రెండు హైఫన్స్ మధ్య ఏదైతే ఇచ్చారో ఇది అడిషనల్ ఇన్ఫర్మేషన్, గుర్తుపెట్టుకోండి. మీరు చదివేటప్పుడు ఎలా చదవాలి, దిస్ డిస్క్రిపెన్సీ ఇన్ ఎపిక్ నెంబర్స్ ఈజ్ నాట్ ప్రాబ్లమాటిక్, ఎలా చదవాలి. మధ్యలో అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏంటి, ఈసీఐ ఏం చెప్పింది, దీన్ని మేము రెక్టిఫై చేస్తాము, డేటాబేస్లో మారుస్తాము, యూనిక్ చేస్తామని చెప్పి చెప్పింది. అది అడిషనల్ ఇన్ఫర్మేషన్.
ఈవెన్ ఇఫ్ ద ఎపిక్ నెంబర్ ఈజ్ షేర్డ్ బై డిఫరెంట్ ఓటర్స్, అంటే ఒకే నెంబర్ డిఫరెంట్ ఓటర్స్ షేర్ చేసుకున్నప్పటికీ కూడా దే కెన్ ఓన్లీ ఓట్ విత్ దేర్ వెరిఫైడ్ ఐడీస్. వాళ్ళు వెరిఫైడ్ ఐడీస్తోనే ఓటు వేస్తారంటే ఆధార్ నెంబర్ ఏదో చూపించి మాత్రమే ఓటు వేయగలరు. ఎట్ అయినప్పటికీ ద లార్జర్ ప్రాబ్లం ఏంటి, ఆఫ్ ఎ పాసిబిలిటీ ఆఫ్ ఎ ఓటర్ హ్యావింగ్ మల్టిపుల్ ఎపిక్ నెంబర్స్ అక్రాస్ డిఫరెంట్ స్టేట్స్. ఒక ఓటర్కి మల్టిపుల్ ఎపిక్ నెంబర్స్ డిఫరెంట్ స్టేట్స్లో ఉండే పాసిబిలిటీ కూడా ఉంది. ఇట్ కాల్స్ ద ప్రాసెస్ ఇన్ క్వశ్చన్. ఇది ఈ ప్రాసెస్ విషయంలో అనుమానాలు లేవనెత్తే పరిస్థితిని తీసుకొస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఏ మైగ్రెంట్ ఓటర్ కెన్ ఓట్ ఇన్ ఏ పర్టికులర్ స్టేట్ ఆఫ్ రెసిడెన్స్ అండ్ ఇన్ హిస్ హోమ్ స్టేట్ ఆల్సో. తన హోమ్ స్టేట్కి వెళ్ళి ఓటు వేయచ్చు, తను ఎక్కడైతే ఉంటున్నాడో అక్కడ కూడా ఓటు వేసే అవకాశం ఉంది. ఇఫ్ ఎలక్షన్స్ ఆర్ హెల్డ్ ఇన్ క్లోజ్ సక్సెషన్, ఓకే దగ్గరలో ఎలక్షన్స్ జరిగాయి అనుకోండి, యాజ్ దెర్ ఇస్ ఎ గుడ్ పాసిబిలిటీ ఆఫ్ ద డూప్లికేట్ ఎపిక్ నెంబర్ రిమైనింగ్ ఇన్ ద డేటాబేస్. అంటే ఒకే వ్యక్తి 2 చోట ఓటు వేసే అవకాశాన్ని అనేది కల్పించేస్తుంది. ది మోస్ట్ ఎఫెక్టివ్ సొల్యూషన్ వుడ్ బి టు లింక్ ది ఆధార్ నెంబర్ అండ్ బయోమెట్రిక్ వెరిఫికేషన్ ఫర్ ఓటింగ్. మోస్ట్ ఎఫెక్టివ్ సొల్యూషన్ ఏంటమ్మా, ఆధార్ నెంబర్ని బయోమెట్రిక్ వెరిఫికేషన్ని లింక్ చేయడం. సో ఆధార్ని బయోమెట్రిక్ని లింక్ చేస్తే మోస్ట్ ఎఫెక్టివ్ సొల్యూషన్ అది. బట్ దిస్ ఈజ్ నాట్ ఫుల్ ప్రూఫ్. అది కూడా కంప్లీట్గా ఫుల్ ప్రూఫ్ కాదు. అంటే ఇంకా అసలు అలా చేస్తే ఇంకా తప్పే జరగదని చెప్పగలుగుతామా? నో. అలా చేసినా సరే ఇంకా తప్పు జరిగే అవకాశం ఉంది అని అంటున్నారు. ద ఆధార్స్ పర్పస్ ఈజ్ టు ఐడెంటిఫై రెసిడెంట్స్. ఆధార్ యొక్క పర్పస్ ఏంటి, రెసిడెంట్స్ ఐడెంటిఫై చేయడం అండ్ నాట్ సిటిజన్స్. రెసిడెంట్కి సిటిజన్కి డిఫరెన్స్ ఏంటమ్మా, సిటిజన్ అంటే దేశంకి సిటిజన్షిప్ ఉన్న వాళ్ళని లేకపోతే కొన్ని రైట్స్ ఉన్న వాళ్ళని మీనింగ్ వస్తుంది. రెసిడెంట్ అంటే దేశంలో ఉన్న వాళ్ళు, నివసిస్తున్న వాళ్ళని రెసిడెంట్స్ అంటాం. అండ్ వుడ్ హ్యావ్ టు బి సప్లిమెంటెడ్ బై అనదర్ ప్రూఫ్ ఫర్ ఓటర్ ఎలిజిబిలిటీ. సో ఆధార్ను బట్టి మాత్రమే వాళ్ళకి ఓటు వేసే హక్కు కల్పించడం కరెక్ట్ కాదు, దానికి మీరు అనదర్ ప్రూఫ్ కూడా పెట్టి ఓటింగ్ ఎలిజిబిలిటీ ఇవ్వాలి అంటున్నారు. సో సిటిజన్ అంటే హక్కు ఉన్నవాడు అని అర్థం, రెసిడెంట్ అంటే నివసిస్తున్నవాడు అని అర్థం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక ఏరియాలో ఉన్నవాడు ఇంకో ఏరియాలో ఉన్నాడు, ఒక ప్లేస్లో నివసిస్తున్న ప్రతివాడు రెసిడెంటే. బయట కంట్రీ వాడు మన దేశంలో ఉన్న అతను రెసిడెంటే, కానీ సిటిజన్ ఎవరు, హక్కులు ఉన్న వాళ్ళే సిటిజన్స్. అది రెసిడెంట్కి సిటిజన్కి డిఫరెన్స్. సెకండ్, an ఆధార్ నెంబర్ ఆన్ ఎలక్టరల్ రోల్స్ could result in misuse such as profiling, and the ECA has to mask it when the roles are made available to political parties. సో ఆధార్ నెంబర్ ఏం చేస్తుందంటే, మీకు ఆధార్ కార్డులో అడ్రస్ ఉంటుంది, నువ్వు ఎక్కడైతే ఉంటున్నావో ఆ అడ్రస్ అప్డేట్ చేసుకోమని చెప్తూ ఉంటా, అంటే ఈ ఏరియాలో వీడు ఉన్నాడని చెప్పి ప్రూఫ్. సో ఇట్స్ మోర్ లైక్ ఏ రెసిడెన్స్ ప్రూఫ్ కింద ఆధార్ని వాడుతూ ఉంటాం మనం. ఓకేనా? ఇక్కడ ఏం చెప్పారు, ఆధార్ నెంబర్ అండ్ ఎలక్టరల్ రోల్స్ కుడ్ రిజల్ట్ ఇన్ మిస్యూజ్. అంటే ఒక ఎలక్టరల్ రోల్స్ పైన ఆధార్ నెంబర్ పెడితే అది మిస్యూజ్ చేయొచ్చు, దాన్ని ప్రొఫైలింగ్ చేయడానికి వాడుకోవచ్చు. అంటే డిఫరెంట్ ఏ ఆధార్ నెంబర్ వాళ్ళు ఎవరికి ఓట్లు వేస్తున్నారు, తెలుగుదేశం పార్టీకి వేసిన వాళ్ళ ఆధార్ నెంబర్ డీటెయిల్స్ అని ఏంటి, ఇలా కూడా చేసే అవకాశాలు ఉంటాయి. అండ్ ఈసీఐ హ్యాస్ టు మాస్క్ ఇట్. ఈసీఐ ఏం చేయాలి, దాన్ని మాస్క్ చేయాలి. అంటే ఎవరికి ఓటు వేసారో తెలియాలమ్మా, తెలియకూడదు. ఎలక్షన్ ప్రాసెస్లో ఎవరికి ఓటు వేశారనే విషయం బయటికి తెలియకూడదు. మీరు ఆధార్ నెంబర్ పెట్టారనుకోండి, ఇది పలానా వాళ్ళకి ఓటు వేసాడని తెలిసే అవకాశం ఉందనుకోండి, రిస్క్. సో అప్పుడు ఈసీఐ ఏం చేయాలి, దాన్ని మాస్క్ చేయాలి, అంటే ఆ నెంబర్ కనిపించకుండా దాయాలి. పొలిటికల్ పార్టీస్కి ఎలక్టరల్ రోల్స్ అందించేటప్పుడు వీళ్ళ ఆధార్ డీటెయిల్స్ అనేవి చెప్పకూడదు. బిసైడ్స్, బయోమెట్రిక్ వెరిఫికేషన్ ఫర్ డీడూప్లికేషన్ షుడ్ బి supplemented with clear alternative identity verification, as the former has the potential of excluding genuine voters because of technological failures. Besides, in addition to this, biometric verification for deduplication. Deduplication అంటే అర్థం ఏంటమ్మా? What is the meaning of deduplication? డూప్లికేషన్ అంటేనే ఒకదే 2-3 సార్లు వచ్చేటట్టు చేయడం, అది లేకుండా డూప్లికేట్ రిమూవ్ చేయడం డీడూప్లికేషన్ అంటాం. సో బయోమెట్రిక్ వెరిఫికేషన్ కూడా జరగాలి. ఇట్ షుడ్ బి సప్లిమెంటెడ్ విత్ క్లియర్ ఆల్టర్నేటివ్ ఐడెంటిటీ వెరిఫికేషన్. అడిషనల్గా ఒక ఐడెంటిటీ వెరిఫికేషన్ కూడా ఉండాలి. లైక్ ద ఫార్మర్ అంటే ఇంతకు ముందు చెప్పింది, హ్యాస్ ద పొటెన్షియల్ ఆఫ్ ఎక్స్క్లూడింగ్ జెన్యూన్ ఓటర్స్. టెక్నాలజికల్ ఫెయిల్యూర్స్ వల్ల జెన్యూన్ ఓటర్స్ని ఎక్స్క్లూడ్ చేసే అవకాశం కూడా ఉంది. అంటే ఒకే ఐడి ప్రూఫ్తో కాకుండా 2-3 పెట్టాలి. ఒకటి కుదరకపోతే రెండో దాంతోనైనా సరే వాళ్ళ ఐడెంటిటీని ప్రూవ్ చేసుకునే అవకాశాన్ని కల్పించాలి. The ECI must be open to undertaking a clear deduplication exercise. సో అంటే ఒకే ఓటర్ 2-3 చోట్ల రిజిస్టర్ అయ్యే అవకాశాన్ని రిమూవ్ చేయాలి. డూప్లికేట్ రికార్డ్స్ని రిమూవ్ చేసే ఎక్సర్సైజ్కి ఈసీఐ ఓపెన్గా ఉండాలి. దట్ విల్ అలో ఏ ఓటర్ టు హ్యావ్ ఓన్లీ వన్ ఎపిక్ నెంబర్. ఒకటే నెంబర్ ఉండాలి, ఒకటే ఓటర్ ఐడి ఉండాలి, విత్ ఎలిజిబిలిటీ టు ఓట్ ఓన్లీ ఇన్ దేర్ ఏరియా ఆఫ్ రెసిడెన్స్. వాళ్ళు ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ మాత్రమే ఓటు వేసే అవకాశాన్ని కల్పించాలి. ఒకే వ్యక్తి 2-3 చోట్ల ఓటు వేసే అవకాశం లేకుండా చేయాలి అనేది ఆర్టికల్ ఫైనల్గా చెప్తోంది. అంటే ఎలక్టోరల్ ప్రాసెస్ యొక్క శాంటిటీని రెస్టోర్ చేయాలి, అందులో తప్పులు జరగకుండా చూడాలి అనేది ఇక్కడ ప్రధానంగా చెప్తున్న పాయింట్. మరి టోన్ ఆఫ్ ది ఆథర్ ఏం చెప్తారు? క్రిటికల్ అండ్ అనలిటికల్ అని చెప్పొచ్చు. తప్పులు ఎత్తి చూపుతుంది ప్రాసెస్ని.
సో టోన్ క్రిటికల్ అండ్ అనలిటికల్ అంటాం. సెంట్రల్ ఐడియా ఆఫ్ ద ప్యాసేజ్ ఏంటి? ఆధార్ సిస్టమ్ ఈజ్ అన్ ఎఫెక్టివ్ టూల్ ఫర్ వాటర్ వెరిఫికేషన్. ఎలక్షన్ కమిషన్ ఈజ్ డెలిబరేట్లీ మ్యానిపులేటింగ్ వాటర్ డేటానా? దెర్ ఆర్ ఇన్కన్సిస్టెన్సీస్ ఇన్ వాటర్ రిజిస్ట్రేషన్ దట్ రైజ్ క్వశ్చన్స్ అబౌట్ ఎలక్టరల్ ఇంటెగ్రిటీ. ఎస్, ఇన్కన్సిస్టెన్సీస్ ఉన్నాయి, అందువల్ల ఎలక్టరల్ ఇంటెగ్రిటీ పైన ప్రశ్నలు అది లేవనెత్తుతోంది, కొంచెం డౌట్స్ వచ్చేలాగా చేస్తుంది అనేది మెయిన్ ఐడియా ఆఫ్ ద ప్యాసేజ్. వాట్ కెన్ బి ఇన్ఫర్డ్ అబౌట్ ది ఎలక్షన్ కమిషన్స్ హ్యాండ్లింగ్ ఆఫ్ వాటర్ రిజిస్ట్రేషన్? వాటర్ రిజిస్ట్రేషన్ ఎలక్షన్ కమిషన్ హ్యాండిల్ చేసే విధానం విషయంలో మనం ఏం చెప్పొచ్చు? వాట్ కెన్ బి ఇన్ఫర్డ్, ఏ ఇన్ఫరెన్స్ తీసుకోవచ్చు? ఇట్ ఈస్ మేకింగ్ ఎఫర్ట్స్ టు ఇంప్రూవ్ ద సిస్టమ్ బట్ ఫేసెస్ టెక్నికల్ ఛాలెంజెస్. ఎలక్షన్ కమిషన్ నిజంగా ఎఫర్ట్స్ పెడుతున్నట్టుగా మనకు చెప్తుంది ఆర్టికల్. ఇట్ ఈస్ ఇంటెన్షనల్లీ అలౌడ్ డిస్క్రిపెన్సీస్ టు బెనిఫిట్ సర్టెన్ పార్టీస్. కొన్ని పార్టీస్కి బెనిఫిట్ వచ్చేలాగా డిస్క్రిపెన్సీస్ ఉండేలాగా ఇంటెన్షనల్గా అలౌ చేసిందా? ఇట్ హెస్ సక్సెస్ఫుల్లీ ఎలిమినేటెడ్ ఆల్ ఇష్యూస్, అన్ని ఇష్యూస్ని ఎలిమినేట్ చేసిందా? నో. ఇట్ అపోజెస్ లింకింగ్ ఆధార్ విత్ వాటర్ వెరిఫికేషన్, వాటర్ వెరిఫికేషన్కి ఆధార్ని లింక్ చేయడం అపోజ్ చేసిందా? నో. మరి ఏం చెప్తాం? ఏ అంటామా, బి అంటామా? చెప్పండి. యూ టెల్ మీ ఏ అండ్ బి. ఇఫ్ యూ లుక్ ఎట్ ద టోన్ ఆఫ్ ది ఆధార్ యొక్క టోన్ గమనిస్తే ఇట్ షుడ్ బి బి. ఎందుకంటే ఆధార్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేస్తున్న పనుల్ని క్వశ్చన్ చేస్తున్నట్టు, అనుమానం లేవనెత్తేలాగా ఉన్నాయి అంటున్నారు. సో కాబట్టి పాజిటివ్ టోన్లో ఉండేది ఇన్ఫ్లుయెన్స్ అవ్వదు. అది నిజంగానే జెన్యున్గానే ఎఫర్ట్స్ పెడుతోంది అని అంటామా, లేకపోతే ఇంటెన్షనల్గా డిస్క్రిపెన్సీస్ కొన్ని పార్టీస్కి బెనిఫిట్ అయ్యేలా చేసిందని అంటామా? సో యూ టెల్ మీ ది ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. టెల్ మీ ది ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. థింక్ చేసి దీనికి ఆన్సర్ ఏంటనేది మీరు చెప్పాలి. Which assumption underlies the argument that Aadhaar linking is not a foolproof? Aadhaar linking అనేది ఫుల్ ప్రూఫ్ సొల్యూషన్ కాదు అని చెప్పడానికి వెనకాల అజంప్షన్ ఏంటి? ఆల్ ఓటర్స్ పొసెస్ ఎన్ ఆధార్ కార్డ్ అదా? ఆధార్ ఓన్లీ ఐడెంటిఫైస్ రెసిడెంట్స్ నాట్ సిటిజన్స్ ఇదా? లేకపోతే ఎలక్షన్ కమిషన్ డస్ నాట్ సపోర్ట్ ఆధార్ వెరిఫికేషన్ నో అదర్ కంట్రీ? ఇవేవి కాదు. సో బెస్ట్ ఆన్సర్ ఏంటి? ఆధార్ రెసిడెంట్స్ని మాత్రం ఐడెంటిఫై చేస్తుంది, సిటిజన్స్ని కాదు అనేది ఆధార్ తీసుకున్న అజంప్షన్. Which of the following is explicitly mentioned in the passage? ప్యాసేజ్లో క్లియర్గా మెన్షన్ చేసింది ఏంటి? అపోజిషన్ అక్యూజ్డ్ ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ బయాస్. మహారాష్ట్ర సాయి 48 lakh ఇంక్రీజ్ ఇన్ వాటర్ సెన్స్ విత్ ఇన్ 6 months. ఎస్, ఇది ఎక్స్ప్లిసిట్గా మెన్షన్ చేశారు. Which of the following is not discussed in the passage? The risks of profiling, ఇది డిస్కస్ చేశారు. పాసిబిలిటీ ఆఫ్ వాటర్ హ్యావింగ్ మల్టిపుల్ ఎపిక్ డిస్కస్ చేశారు. ఈవీఎంస్ గురించి డిస్కస్ చేశారా? నో, ఈవీఎంస్ గురించి డిస్కస్ చేయలేదు. సో ఏది డిస్కస్ చేయలేదు ఇదే, కాబట్టి ఇదే ఆన్సర్ అవుతుంది. ఏది డిస్కస్ చేయలేదని అడిగాడు, అదే ఆన్సర్. వొసిఫెరస్లీ అనే పదానికి బెస్ట్ సినోనిమ్ ఏంటి, మీనింగ్ ఏంటి అంటే లౌడ్లీ, స్ట్రైడెంట్లీ, గట్టిగా చెప్పడం. క్రెడిబిలిటీ అంటే విశ్వసనీయతకి బెస్ట్ ఆపోజిట్ వర్డ్ అడిగాడు, డుబియస్నెస్, అనుమానించదగేలాగా. ఎన్ఫ్రాంచైజ్మెంట్ అంటే హక్కుల్ని కల్పించడం. సో దాని మీనింగ్ ఏంటి? హక్కుల్ని కల్పించడం. ఎస్, బి.